నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమ్మిట్ కు ముమ్మర ఏర్పాట్లు. రేపు ఎల్లుండి తెలంగాణ రైజింగ్ టీంతో నిర్వహణ. రబీ సీజన్ ప్రారంభంలోనే యూరియా కష్టాలు. ఎక్స్ వేదికగా సర్కార్ను నిలదీసిన హరీష్ రావు. తెలంగాణలో జోరందుకున్న పంచాయతీ ఎన్నికలు. గిఫ్ట్లు మద్యం వద్దంటున్న జలాల్పూర్ ప్రజలు. ఆరవ రోజు కొనసాగుతున్న ఇండిగో గందరగోళం. విమానాశ్రయాల్లో పేరుకుపోయిన లగేజీలు. గోవా నైట్ క్లబ్ ప్రమాదంపై సర్కార్ సీరియస్. క్లబ్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హుస్నాబాద్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం పెద్ద వివాదానికి దారితీసింది. విత్డ్రా చేసిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో పాల్గొనేలా పత్రాన్ని స్వీకరించడం చట్టవిరుద్దమని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళలు సంఘటితమై ధర్నా చేపట్టారు. దాంతో హుస్నాబాద్లో రాకపోకలు స్తంభించాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. విత్డ్రా ఇచ్చిన అభ్యర్థి తిరిగి లోకి రావడం చట్టపరంగా అసాధ్యం అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి అవగాహన లేకుండా పత్రాలను మళ్లీ స్వీకరించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఎన్నికల అధికారి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ చెల్లదని ప్రకటించారు. పంచాయతీ ఆఫీసర్ గారికి క్లారిటీ ఏంటంటే ఒకసారి విత్డ్రా ఇస్తే అది కన్సిడర్ చేయాల్సిందే, విత్డ్రాని క్యాన్సిల్ చేసేది లేదు. సో కాబట్టి ఓన్లీ ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కొవ్వూరి పద్మా గారు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనేక చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లు తమకు గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొందరు, మరికొందరు తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు కల్పించాలని వేడుకుంటున్నారు. లేదంటే ఓటుకు దూరంగా ఉంటామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓటర్లు ప్రతినబూనారు. తమ ఓట్లను అమ్ముకోమని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి, డబ్బుకు తమ ఓట్లను అమ్ముకోమని, గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికే తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు. నీతి నిజాయితీతో ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేస్తామని తమ ఇంటి ముందట బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. నమస్కారం. మా గ్రామం జలాల్పూరు, బొమ్మలరామారం మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. నిన్న బొమ్మల రామారంలో కలెక్టర్ గారి మీటింగ్ జరిగినది. కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాము. మేము మద్యము, డబ్బు, బహుమతులు ఇవి తీసుకోకుండా ఓటు వేయాలి. నా ఓటు మాత్రం నేను సచ్చేద్దరుగా ఓటు వేస్తాను. మద్యానికి కానీ, డబ్బుకే కానీ, బహుమతులే కానీ లొంగకూడదు. గ్రామ అభివృద్ధి జరగదు. గ్రామం అభివృద్ధి జరగాలంటే మనము డబ్బు. ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మీరందరూ అనుకుంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు. మీరంటేనే గ్రామం, మీరందరూ కలిస్తేనే గ్రామం, మీరందరూ కలిస్తేనే మండలం, మీరందరూ కలిస్తేనే జిల్లా. సో మీరు మహిళా సంఘాలు గట్టిగా అనుకుంటే అవుతుంది. ఏమనుకోవాలంటే ఓటును అమ్ముకోవద్దు. అదేంటి ఒక ఆశ. సో ఎవరైనా సరే ఆశ పెట్టి మన ఓటును కొంటున్నారంటే మీరు ఆలోచన చేయాలి. తర్వాత 5 సంవత్సరాల పాలన ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయాలి. డబ్బుకో దేనికో ఇచ్చారనుకోండి, మీరు ఏం అడగగలుగుతారు? ఆయన్ని మీ ఇంటి ముందు మోరీ తీయలేకపోయినా అడగలేదు, మొహం చెల్లదు.
గెలిచిన ఆయన వస్తాడు, డబ్బు తీసుకుని ఆయన వస్తే మీరు ఏమని అడుగుతారు ఆయన? సో మీరు ఊరికేసిరా ఓటు అని ఆయనే ఎదురు ప్రశ్నిస్తారు. ఇంటి ముందు మోరి అట్టనే ఉంటది, ఈగలు దోమలు ఇవన్నీ కూడా ఉండి ఇంటిల్లి పాది కూడా జ్వరాల పారిన పడటం, డెంగ్యూ చికెన్ గున్యా రావటం, లక్షల రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది. సో ఓట్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచించి అభ్యర్థి ఎట్లాంటోడు, మంచోడేనా, ఈయన పాత చరిత్ర ఏంది, మనకు సేవ చేస్తాడా చేయడా, ఈ 5 ఏళ్లు మనల్ని అభివృద్ధి పథంలో పెన్షన్ రాకపోతే పెన్షన్, లేకపోతే మోరీలు తీయటం, ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడా, మనల్ని పట్టించుకుంటాడా అనేది చూడాలి తప్పితే తాత్కాలికంగా మద్యానికో లేకపోతే మన కులమనో లేకపోతే మన మతమనో ఈ విషయాలతోనో లేకపోతే మనకి ఇంకేదో మద్యం వీటన్నిటితో ఒక్కరోజు చికెన్ బిర్యానీ అనో ఈ తాత్కాలిక దానికి మీరు ప్రలోభానికి లొంగిందనుకోండి, తర్వాత 5 ఏళ్లు అనుభవించాలి. మొహం జల్లదు మనకు అడగడానికి. ఎవరికైతే ఓటేసి ఎన్నుకున్నారో ఆయన అడగలేరు ఈ పనులు. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరగనున్న ప్రాంగణాన్ని సీఎం సందర్శించారు. తొలుత హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రతి హాల్ను పరిశీలించారు. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్ ను వీక్షించారు. సమిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమిట్ కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకు పైగా కలియతిరిగారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రావాలని తనను ఆహ్వానించినందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆహ్వానం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అయితే గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లా పర్యటనలో ఉండడం వల్ల హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఆహ్వానించే బాధ్యతను తెలంగాణ సీఎం మంత్రి సీతక్కకు అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి సీతక్క బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లాలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో మమతా బెనర్జీ బిజీగా ఉండడంతో వ్యక్తిగతంగా కలవడం కష్టమని, ఆమె ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని ఈమెయిల్ ద్వారా పంపించాలని మమతా బెనర్జీ కార్యాలయం సూచించింది. తెలంగాణలో యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో సీఎం గ్లోబల్ సమిట్ విజన్ 2047 వంటి పెద్ద కార్యక్రమాల్లో తలమునకలైపోయారని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో రైతులు యూరియా కోసం పొడవైన క్యూలలో నిలబడి ఉన్న వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు. గతంలో ఈ ప్రాంతంలో సీఎం పర్యటించారని కూడా పోస్టులో హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన రైతుల పంటలకు ప్రమాదకరంగా మారిందని హరీష్ రావు విమర్శించారు. గత సీజన్లో వచ్చిన సమస్యలు గుర్తుపెట్టుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. సీజన్ ప్రారంభంలోనే ఎంత కొరత రావడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో కవితకు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని జాగృతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజాస్వామిక వాదులతో కలిసి జాగృతి ముందుకు సాగుతుందని కవిత తెలియజేశారు. ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని మీ అందరికీ తెలుసు. తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది, పనిచేస్తుంది. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి, సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రతినిత్యం స్థానిక ఎన్నికల్లో ఓవైపు యువత జోరుగా నామినేషన్లు వేస్తూ ఉంటే మరోవైపు వృద్ధులు సైతం బరిలోకి దిగుతున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి సైతం సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగరం పంచాయతీకి నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా 95 ఏళ్ల వయసులోనూ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఓటర్లను కలిసి వారితో సరదాగా ముచ్చటిస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. గ్రామానికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులను చేస్తానని హామీ ఇచ్చారు. రామచంద్రారెడ్డి ప్రచారంలో ఆయన కుమారుడు జగదీష్ రెడ్డి సైతం పాల్గొంటున్నారు. గ్రామానికి కావాల్సినవన్నీ లోటుపాట్లు చూస్తూ వాటిని పూర్తి చేసేటకు చేయించుటకు కంకణం కట్టుకొని 1959లో నాగారం స్కూల్ లేదు. నాగారంలో చవడిలో ఇక్కడ అక్కడ 3వ తరగతి వరకు చెప్పేటువంటి రోజులలో భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలో విభజన హామీలను ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలకు చప్పట్లు కోరుతూ మౌనంగా ఉండిపోతున్నారని ఆరోపించారు. విభజన హామీల మీద కేంద్రం నోరు విప్పడం లేదని విమర్శించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా 5 ఏళ్ల ఇవ్వాలని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కడప స్టీల్ దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. విభజన హామీల్లో ఇప్పటిదాకా 5% కూడా నెరవేరలేదన్నారు. 95% హామీలు తుంగలో బీజేపీ తొక్కిందని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన హామీలను అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో, లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది. మన హామీల మీద, మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయడం కంటే మోడీ గారి
మెప్పే వీళ్లకు మిన్నా అనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు, కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది, బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మన రాష్ట్రానికి మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది. ప్రత్యేక హోదా మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతి వేదికగా, ఎప్పుడు 2014లో, ఇప్పుడు 2025. 10 సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక హోదా కూడా ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి, కాబట్టి వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి, దానివల్ల లక్షల కొద్ది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా మోడీ ఏమో ఇవ్వను అంటున్నాడు. మొదటి టర్మ్లో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సంజీవిన అని అన్నారు. ప్రత్యేక హోదా కాదు 70,000 కోట్లతో స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటున్నామని చెప్పారు. తీరా చూస్తే చంద్రబాబు గారు దిగిపోయే టైంకి ప్రత్యేక హోదా లేదు, స్పెషల్ ప్యాకేజ్ అంతకంటే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ఈయనే మెడలు వంచి బీజేపీకి సలాం చేయడమే సరిపోయింది. ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా పోయింది. ఎవరూ మాట్లాడటం లేదు, ఏ పార్టీ మాట్లాడటం లేదు, ఏ ఎంపీలు మాట్లాడటం లేదు. అసలు అదేదో బూతు పదం అన్నట్టుగా, అసలు ప్రత్యేక హోదా అన్న పదం డిక్షనరీలో లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా చేయాలి అన్నది, నిర్మించాలి అన్నది విభజన చట్టంలో రాసి ఉంది. అంత క్లియర్గా రాసి ఉన్నా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ప్రతికుండంగా పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తే, 20 లక్షల మంది ప్రజలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా దాన్ని ప్లాన్ చేస్తే ఎన్నో 900 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి బెదిరింపులకు తాము భయపడమన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో శంకర్ నాయక్ రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నరేందర్ రెడ్డి సొంత ఊరిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కబడ్దార్ వేం నరేందర్ రెడ్డి అంటూ శంకర్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఓట్లు అభ్యర్థించవచ్చు, కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ప్రయత్నంలో అనేక రకాలుగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే తత్వం ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అది ఎవరైనా కావచ్చు. నిజాంనే గల్లబట్టి బయటికి ఇచ్చినటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళేదో స్వర్గం నుంచి ఊడిపడ్డట్టు, ఇక వాళ్ళే ఎల్లకాలం ఇక్కడ రాజ్యం వెళ్తామని అనుకున్నట్టు ఈరోజు మరి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల మీద అరాచకము చేయడం చాలా దురదృష్టకరం. మరి వేం నరేందర్ రెడ్డి గారు అర్పణపల్లి గ్రామ ముద్దుబిడ్డ. ఇక్కడ గ్రామస్తులందరూ వారి మనుషులే, వారి బిడ్డలే అనుకోవాలి తప్ప వారి అనుచరులు వచ్చి మా పార్టీ అభ్యర్థిని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఈ విషయం మరి వేం నరేందర్ రెడ్డి గారు తెలుసో తెలియదో, మరి వారి అనుచరులు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎవరి డైరెక్షన్లో చేస్తున్నారో మాకు తెలియదు. కానీ దయచేసి స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరిపేటువంటి బాధ్యత వేం నరేందర్ రెడ్డి గారిని తీసుకోవాలి. స్వేచ్ఛగా మా పార్టీ అభ్యర్థి మంచిగా ఇంటింటికి పోయి ఓట్లు అడిగి అభ్యర్థించేటువంటి ఒక ప్రయత్నాన్ని ఎక్కడ కూడా అడ్డుకోకుండా మరి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వేం నరేందర్.
ఇండిగో విమానాల రద్దుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఈ పాల్ స్పందించారు. ఇండిగోకు చెందిన 1000 విమానాల రద్దు గురించి ప్రధాని మోదీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు స్పందించాలని కోరారు. విమానాశ్రయాల్లో గందరగోళాన్ని ఆపాలన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర నరకాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి. ఇండిగో ఫ్లైట్లు నిన్న 1000 క్యాన్సిల్ అయ్యాయి. మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. ఎయిర్ ఇండియాలో టికెట్ ₹1,00,000 అయిపోయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి ఇదేం అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో భజన చేసుకుంటున్నాడు. ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పచెప్పేశారు ఎయిర్ ఇండియా. ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు. ప్రపంచమంతా అన్ని దేశాల్లో 10, 15, 20 ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నిస్తే మీడియాలో చూపించేవాడు లేడు. దేశం కొలాప్స్ అయిపోతుంది. కోట్ల మంది కాస్త డబ్బున్నోళ్ళు ఇండియా విడిచిపెట్టేస్తున్నారు. ఇండియాని కాపాడాలంటే ప్లాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్ సినిమా ప్రారంభోత్సవ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సాధారణ జీవితాన్ని గడుపుతున్న నర్సయ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ప్రబళిక ఆర్ట్స్ పతాకంపై నల్లా సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషి అని, పేదవారి దేవుడిగా కొనియాడారు. ఒక రాష్ట్రాన్ని దాటి అక్కడ ఆయన పేరు చెప్తేనే ఒక దైవం, వాళ్ళ కుటుంబమే ఒక దైవం. ఆ స్టేట్లో ఒక ఇన్విటేషన్ కార్డ్ రాజకుమార్ సార్ ఫ్యామిలీకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టు. కానీ ఇవాళ మన పాల్వంచలో, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మేము పూజా కార్యక్రమం పెట్టుకుంటామంటే సార్ వాళ్ళ అమ్మగారి బర్త్డే కూడా అక్కడ కర్ణాటకలో జరుపుకోకుండా మన మధ్య జరుపుకోవడానికి వచ్చిన శివరాజ్ కుమార్ గారికి ముందుగా నా పాదాభివందనాలు. మీరు ఆయన గుమ్మడి నర్సయ్య గారు రియల్ హీరో, సారు రియల్ హీరోగా ఉన్నా ఇప్పుడు రియల్ హీరో, ఎప్పుడు రియల్ హీరో, వాళ్ళ కుటుంబం ఎప్పుడూ రియల్ హీరోస్. ఎందుకంటే సారు గొప్ప మానవతావాది, గొప్ప మనస్సున్న వ్యక్తి, గొప్ప హీరో, అంతకు మించి ఒక దైవం. హీ ఈజ్ ఏ గాడ్ ఇన్ కర్ణాటక, దేర్ ఫ్యామిలీ ఈజ్ ఏ గాడ్ ఇన్ కర్ణాటక. సార్, we sincerely thankful to you for accepting the invitation and traveling across the state, and I am very happy to be here on this special day on your mother's birthday. So we are very thankful to you and people from వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2029లో సీఎం కావాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ముఖ్య రాము శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో కొండకు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విద్యాలయం అథ్లెటిక్ పోటీలను కావల్లోని జవహర్ భారతి విద్యాసంస్థల స్టేడియంలో నిర్వహించారు. 2 రోజుల పాటు కొనసాగుతున్న అథ్లెటిక్స్లో మొదటి స్థానంలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్కు ఎంపిక కానున్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకట్రాయలు క్రీడాజ్యోతిని వెలిగించి జాతీయ పతాకం, క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. జాతీయ స్థాయి అథ్లెట్ క్రీడాకారిణి అపర్ణ పోటీల్లో పాల్గొని వారితో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జవహర్ భారతి క్రీడా విభాగం అధిపతి పుట్టంరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మీటర్ల పరుగు పందెంతో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అథ్లెటిక్ మీట్ ప్రారంభమైంది.
ఖమ్మంలోని బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో 10 మొబైల్ ఫోన్స్ చోరీ చేశారు. ప్రయాణికులు బస్ ఎక్కే సమయంలో ఫోన్లను కొట్టేశారు. విజయవాడ కవర్ బ్యాచ్ గా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. చేతికి కవర్ తోడుకొని చాకచక్యంగా మొబైల్ ఫోన్స్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్స్ కొట్టేస్తున్న దృశ్యాలు బస్టాండ్లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.